తెలంగాణలో గత 10 ఏళ్లు అధికారాన్ని చేజిక్కించుకున్న బీఆర్ఎస్ పార్టీ 2023 చివర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓడి ప్రతిపక్షానికి పరిమితమైంది. నాటి నుంచి వరుస ఓటములతో డీలా పడుతోంది కారు పార్టీ. ఇప్పుడు ఒక్క గ్రేటర్ హైదరాబాద్లో తప్ప మిగతా జిల్లాల్లో అనుకున్నంత బలం ఆ పార్టీకి లేదని చెప్పాలి. అందుకు కారణం జిల్లాలో ఆ పార్టీకి సంబంధించిన ఒకరిద్దరికి తప్ప మరే నేతకు తగిన ప్రాముఖ్యత ఇవ్వకపోవడమే అన్న వాదన సర్వత్రా వినిపిస్తోంది. ఆ ఎఫెక్ట్ ఇటీవల జరిగిన పల్లెపోరు ఫలితాలతో తేలిపోయింది. ఇప్పటికే అధిష్టానం తీరు మారకపోతే రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఇదే పరిస్థితి ఎదురయ్యే ప్రమాదం ఉందని గులాబీ క్యాడర్ వాపోతోంది. దీంతో బీఆర్ఎస్ అగ్రనేతలకు మున్సిపల్ ఎన్నిక టెన్షన్ నెలకొందిట. కారు పార్టీలో కేవలం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావు, ఇతర ఒకరిద్దరు ముఖ్య నేతలకు మాత్రమే అధినేత కేసీఆర్ ప్రాధాన్యత ఇస్తున్నాడని, మిగతా నేతలను పట్టించుకునే నాథుడే లేరని, ఇక జిల్లా నాయకత్వం విషయానికొస్తే పార్టీలో వారి ఊసెత్తిన వారే లేరని బీఆర్ఎస్ పార్టీలో అంతర్గతంగా చర్చ జరుగుతోంది. ఆ ప్రభావంతో జిల్లాలోని గులాబీ దళం తీవ్ర నిరాశలో ఉన్నారట. 2023 ఎన్నికల తర్వాత తమను పట్టించుకున్న నాథుడే లేడని సభలు, సమావేశాల్లో తమ గోడును జిల్లాల్లో ఉన్న కొందరు నాయకులు వెళ్లబోసుకుంటున్నారట. జిల్లాలు, మండలాలు, గ్రామాల వారీగా సరైన కమిటీలు ఏర్పాటు చేసుకోవడంలో బీఆర్ఎస్ విఫలమైందని, అందుకే మొన్న జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఓటమి చవిచూసిందని పార్టీ అంతర్గత విశ్లేషణలో తేలిందట. అందుకే ఇప్పుడు దిద్దుబాటు చర్యలకు బీఆర్ఎస్ రెడీ అయిందట. గ్రామ స్థాయి నుంచి కమిటీలను ఏర్పాటు చేసుకుని మళ్లీ తిరిగి పార్టీని పటిష్టం చేసుకునేందుకు గులాబీ పార్టీ ముఖ్య నేతలు శతవిధాలా తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారట. ఇందుకోసం స్థానిక సంస్థల ఎన్నికల్లో అక్కడక్కడ గెలిచిన సర్పంచులను సన్మానిస్తూ వారిలో కొత్త ఉత్సాహాన్ని నింపాలని చూస్తున్నారట. రాష్ట్రంలో త్వరలో జరగనున్న జీహెచ్ఎంసీ మున్సిపల్ ఎన్నికల్లో ఎలాగైనా సరే తమ సత్తా ఏంటో చూపించుకోవాలని బీఆర్ఎస్ సన్నద్ధమవుతుందట. అందుకే గ్రేటర్ పరిధిలో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, ఇతర ముఖ్య నేతలతో అతి త్వరలో పార్టీ అధిష్టానం సమావేశమై రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ అనుసరించాల్సిన వ్యూహ ప్రతివ్యూహాలను వారికి దిశానిర్దేశం చేయనున్నారట. జిల్లాల్లో మాదిరిగానే గ్రేటర్లో కూడా సరైన నాయకత్వాన్ని బలపరచకపోతే రానున్న మున్సిపల్ ఎన్నికల్లో ఓటమి పాలవడం ఖాయమని ముందుగానే మేల్కొన్న బీఆర్ఎస్ గత తప్పులను దిద్దుకునే పనిలో పడిందట. మరి వచ్చే గ్రేటర్ పోరులో బీఆర్ఎస్ ఎన్ని స్థానాలను దక్కించుకుంటుందో చర్చనీయాంశంగా మారింది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.